గమనించాల్సింది, కొంతమంది అంటారు, వానితో నేను పోసగాను, ఈమెతో నేను పోసగాను, వాడిని క్షమించేది లేదని. నువ్వు ఆ రీతిగానే ఉండు. అయితే ఎందుకు ఆ మాట అంటున్నావో తెలుసా? అంతరంగ పురుషుల్లో శక్తి లేక, అంతరంగ పురుషుల్లో శక్తి లేక. బైబిల్ సెలవిస్తుంది, ఈ రీతిగా చెప్పబడింది. అపోస్తుల కార్యం 9:40. ఈమె పేరు తబిత, ఈమెకి ఇంకొక పేరుంది దోర్కా అని. ఆ సంఘంలో విధవరాండ్లు ఉన్నారు. ఆ విధవరాండ్ల మధ్యన ఈమె కూడా ఒకటి. ఈమె చనిపోయాది. పేతురు గారికి కబురు పెట్టారు, సార్ మన చర్చిలో ఉన్నటువంటి దోర్కా అంటే ఆ తబిత చనిపోయింది, ఏం చేయమంటారు? పేతురు చెప్పారు, నా గదిలో పెట్టండి ఆమెని. ఆయన పేతురు వచ్చాడు. పేతురు వచ్చి అందరినీ పంపేశాడు. అందరినీ ఏడ్చే వాళ్ళు అంటున్నారు, ఈమె ఆ పని చేసేది, ఈ పని చేసేది, చాలా మంచిది, ఉత్తమురాలు, సజ్జనురాలు, ఏవేవో ఒకే అందరినీ పంపి ఆయన శవము ఎదుట మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసి ఎవరిని చూశాడు? శవాన్ని చూశాడంటాడు. మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసి శవం వైపు తిరిగాడు. మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తూ 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 ఉంటే అంతరంగ పురుషునికి శక్తి వస్తూ 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 ఉంది. అంతరంగ పురుషునికి శక్తి వచ్చిన తరువాత పేతురు కళ్ళు తెరిచి శవాన్ని చూశాడు. శవాన్ని చూసి శవంతో మాట్లాడాడు. తబిత లే అని చెప్పాడు. తబిత లే అని శవం ఆయన మాట విన్నది. ఎవరి మాట? అంతరంగ పురుషుల్లో శక్తి ఉన్న వారి మాట విని కళ్ళు తెరిచి అని ఉంది. కళ్ళు తెరిచి లేచి కూర్చొని పేతురుని చూశాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను పాడచ్చు, నేను ప్రసంగించవచ్చు, నేను ప్రార్థించవచ్చు, నేను ఉపవసించవచ్చు. అంతరంగ పురుషుల్లో శక్తి లేకపోతే అన్నీ సున్నా. ఎందుకు పనికిరావవి? దయచేసి గమనించాల్సింది, క్రైస్తవుడు అన్న తరువాత అంతరంగ పురుషుల్లో శక్తి లేకపోతే వాడు ఈ ఇంట్లో ఉంటాడు. ప్రభువు వచ్చినప్పుడు ఇదే ఇంట్లో ఉంటాడు. ప్రభువు వచ్చినప్పుడు అంతరంగ పురుషుల్లో శక్తి ఉన్నవాడు ప్రభువు వాన్ని తీసుకొని ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. మీరు ఆలోచించాలి, ఎంతకాలం ఇతరుల మీద కోపం కలిగి ఉంటారు, ద్వేషం కలిగి ఉంటారు, అసూయ కలిగి ఉంటారు. ఎంతకాలం ఇతరులను గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎంతకాలం ఇతరులకు నష్టం కలిగిస్తారు, ఎంతకాలం ఇతరులకి కష్టాన్ని కలిగిస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో తెలుసా? అంతరంగ పురుషుల్లో శక్తి లేక. బైబిల్ సెలవిస్తుంది, అంతరంగ పురుషుల్లో శక్తి ఉంటే ఎంత విధేయత అంటే అంత విధేయత. వాళ్ళ పాస్టర్ గారు మురళీకి చెప్పుంటాడు, 3 రోజులు మన ఊర్లో కోటాలని. ఆయన వెళ్ళిపోయినాడు. ఎందుకు పోయినాడు తెలుసా? అంతరంగ పురుషుల్లో శక్తి లేక. దయచేసి గమనించాల్సింది, దేవుని బిడ్డలు బాగా ఆలోచించాలి. కొంతమంది ఏడుస్తారు, నా కొడుకు మారలేదు, నా కొడుకు మారలేదని ఏడుస్తారు. నా మొగుడు మారలేదని ఏడుస్తారు. ఏడుపు అందరికీ బాగా అనిపిస్తుంది. ఏం ఏడుస్తుందో ఆమె మొగుడిని గురించి, ఏం ఏడుస్తుందో కొడుకుని గురించి, కూతుర్ని గురించి. ఏడుపు దేవునికి ఇష్టం లేక దేవుడు అంటాడు, శరీరానుసారమైన దుఃఖము మరణం. అంటే నువ్వు ఏడుస్తూ ఏడుస్తూ చచ్చిపోవాల్సిందే. అయితే నీ ఏడుపు అంతరంగ పురుషుల్లో శక్తి కొరకు ఏడవాలి. అది ఆత్మానుసారమైన దుఃఖం, జీవార్థమైన మారు మనసు దయచేస్తుంది. ఏడవలసింది, ప్రభా నా అంతరంగ పురుషుల్లో శక్తి దయచేయి. నా అంతరంగ పురుషుల్లో శక్తి వస్తే పేతురు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసి ఆయన కళ్ళు తెరిచి శవాన్ని చూసి
తబిత లే అన్నాడు. ఆమె కళ్ళు తెరిచి లేచి కూర్చొని పేతురుతో మాట్లాడేది. కాబట్టి నా ఏడుపు వాడు మారలేదు, వీడు మారలేదు, చావని. అయితే అంతరంగ పురుషుల్లో శక్తి వస్తే శవం కూడా నీ మాట వింటుంది. శవం కూడా నీ మాట వింటుంది. బైబిల్ సెలవిస్తుంది. క్రైస్తవుడికి కావాల్సింది ఒక పెద్ద చర్చి, క్రైస్తవుడికి కావాల్సింది పెద్ద విందులు వినోదాలు, క్రైస్తవుడికి కావాల్సింది పాటలు పద్యాలు అవసరమే. కానీ అంతరంగ పురుషుల్లో శక్తి లేకపోతే తమ్ముడా, యేసు ప్రభు వచ్చేది ఎందుకో తెలుసా? ఆయన ఇంట్లో ఉన్న నీలో అంతరంగ పురుషుని శక్తి కలిగి ఉంటే నిన్ను ఈ ఇంట్లో నుండి ఆ ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఆయన అంటాడు, కొడుక చాలా రోజుల నుండి నాకు దూరంగా ఉంటివి. ఈ ఇంట్లో నీవు సంపాదించుకున్నది ఏమిటంటే అంతరంగ పురుషుల్లో శక్తి. ఆ శక్తి ద్వారా నా ఇంట్లో ఉండటానికి నీకు అధికారం ఉంటుంది కొడక. నీ అంతరంగ పురుషుల్లో శక్తి లేకపోతే కొడుకు, ఈ శరీరంతో అక్కడికి నిన్ను తీసుకెళ్ళలేనయ్యా. నేను ఇక్కడికి శరీరంతో రావడం ఎందుకంటే నీ శరీరంలో మార్పు కలిగించటానికి. నేను అక్కడ మహిమను వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నిన్ను మహిమగా మార్చటానికి. నేను అక్కడ పరిశుద్ధతను వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నిన్ను పరిశుద్ధినిగా చేయటానికి కొడక. ఎంతకాలమైనా అది నువ్వు గుర్తు తెచ్చుకోలేకుండా జీవిస్తున్నావు. నీ అజ్ఞానాన్ని బట్టి నేనేం చేయగలను? ప్రభు రాకడ దినాన రాజశేఖర్ విడిచిపెట్టబడితే దానికి బాధ్యుడు నా యేసు కాదు, రాజశేఖరే. ఆయన ఇన్నేళ్ళు సేవ చేశాడు. ఎందుకు విడిచిపెట్టబడ్డాడు? అంతరంగ పురుషుల్లో శక్తి లేదు. దేవుని బిడ్డలు గమనించాల్సింది. చాలామంది చెబుతారు, నేను ఆ పల్లి నుండి వస్తాను ప్రార్థనకి. ప్రభు పరలోకం నుండి వచ్చినాడు. నీ పల్లె ఎంత? నేను దరిదాపు 100 కిలోమీటర్ల నుండి వచ్చాను. ప్రభు పరలోకం నుండి వచ్చాడు. 100 ఎంత? దయచేసి గమనించాలి. నేను బీడీలు తాగేది వదిలిపెట్టాను, సిగరెట్లు తాగేది వదిలిపెట్టాను, సారాయి తాగేది వదిలిపెట్టాను. ప్రభు పరలోకమే విడిచిపెట్టేశాడు. నీ సిగరెట్ ఏంది? నీ సారాయి ఏంది? పరలోకమే వదిలిపెట్టాడు. ఆయన ఉన్న స్థలాన్ని పౌలు గారు చెప్తారు. ఏమంటాడో తెలుసా? దేవా, మహిమాన్వితమైన తేజస్సులో మీరు అమరుడై ఉన్నారు అని చెప్పారు. మహిమాన్వితమైన తేజస్సు, మీరున్న స్థలం మహిమతో నింపబడింది, తేజస్సుతో నింపబడింది. అక్కడ మీరు అమరుడుగా ఉన్నారు. మీ దగ్గరికి మరణం రాదు ప్రభువా, మీ దగ్గరికి మరణం రాదు. అంత గొప్ప స్థలంలో మీరున్నారు. అటువంటి వైభవోపేతమైన ఆ ఉన్నతమైన భూమి మీద ఏ మనుషుడు వర్ణించలేనటువంటి మహిమ, ప్రభావము, తేజస్సు, వాటి మధ్యన నివాసము చేస్తున్న దేవుడు ఈ పాపి కొరకు అది వదిలిపెట్టి వచ్చేసాడు. అది వదిలిపెట్టి వచ్చాడు. మనమేదో చాలా బడాయిగా చెప్తాం. నేను సినిమా వదిలిపెట్టాను, షికార్లు వదిలిపెట్టాను. నువ్వు వదిలిపెడితే లాభమేమి? నీకే లాభం. నువ్వు వదిలిపెట్టకపోతే నీకే నష్టం. నీ గర్వము, నీ అహంకారం, నీ లోబడినితనం, నీ కుయుక్తి, నీ వేషధారణ అన్నీ వదిలేయాలి. అన్నీ వదిలేయాలి. వాక్యం సెలవిస్తుంది, నన్నెవ్వడు చూడడు అని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటుంది. అది కళ్ళు మూసుకుంటుంది, ఎవరు చూడరని. ఆ ఇంటి ఆయమ్మకి శబ్దం వస్తే ఇట్లా అట్లా కొడితే పొరకతో అన్నా కొడుతుంది, లేకపోతే దొన్నికటితో అన్నా కొడుతుంది. నడిమిరిగి సస్తుంది. అది కళ్ళు మూసుకుంటే కాదు, నువ్వు కళ్ళు మూసుకుంటే కాదు. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన ఆ మాట మీరు చదివినప్పుడు ఏమనిపిస్తుంది? శవం పక్కన మోకాళ్ళ మీద నిలబడి ఏం ప్రార్థన చేశాడో పేతురు, ఏం ప్రార్థన చేశాడో. ఆయన అంతరంగ పురుషుల్లోకి శక్తి వచ్చిన తర్వాత శవంతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఆయనకు ముందు ఆయనతో ఆమెతో పాటున్న విధవరాళ్ళందరూ కుదిపారు. తబీ తబీ దోర్కా లేయవే లేయవే, నువ్వు కుట్టిన కుట్టు పని, నువ్వు ఇచ్చిన చొక్కా చూడు, నువ్విచ్చిన స్వెటర్ చూడు, నువ్వు ఇచ్చిన అది చూడు, ఇది చూడు, లేయవే లేయవే. కుదిపి కుదిపి ఏడ్చారు. తబిత కళ్ళు తెరవలేదు, మాట్లాడలేదు. దేవుని వాక్యం సెలవిస్తారు, శరీరంతో వారు ఏడ్చారు. అయితే పేతురు అంతరంగ పురుషుల్లో శక్తితో ఏడ్చాడు. ఆయన అంతరంగ పురుషుల్లో శక్తితో ఏడ్చాడు. ఆ శక్తి శవంలోకి జీవంగా వెళ్ళాది. ఆ శక్తి శవంలోకి జీవంగా వెళ్ళి మొదట కదపకనే కళ్ళు తెరిచాది. కదపకనే కళ్ళు తెరిచాది. పేతురు శవాన్ని చూసి తబిత కళ్ళు తెరిచాది. ఎంత అద్భుతం సార్! దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని బిడ్డలు మోకాళ్ళ మీద నిలబడి, ఎందుకు మోకాళ్ళ మీద నిలబడి? బైబిల్లో చెప్పబడిన మాట, మీరు దానియేలుని చూశారు, స్టెఫన్ని చూశారు, పేతుర్ని చూశారు. అద్భుతాలు అద్భుతాలు. దయచేసి ఈ శరీర బలంతో ఏదో చేయాలని అనుకోకండి. ఈ శరీర బలంతో ఈ ఇంట్లో నుండి ఆ ఇంటికి వెళ్ళాలి అనుకోకండి. నేను ఒకసారి మోకాలు నొప్పి అంటున్న ఒక వ్యక్తి మోకాళ్ళ మీద నిలబడి గంట సేపు నేను తట్టి, రై కూర్చో అంటే వాడు ఏడుస్తూ ఉన్నాడు. మోకాలు నొప్పి కదరా కూర్చో అంటే, నువ్వు నిలబడకపోతే పోతివి, నన్ను ఎందుకు సతాయిస్తావు అని అట్లే మోకాళ్ళ మీద నిలబడేవాడు గంటన్నర ప్రార్థన చేస్తా వచ్చినాడు. నిజంగా దేవుని బిడ్డలు ఆలోచించాల్సింది, అంతరంగ పురుషుల్లో శక్తి గొప్పగా పనులు చేయడం ప్రారంభిస్తుంది. ప్రతి క్రైస్తవుడికి అది ఉండాలి. బైబిల్ చెప్తుంది, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. అంతరంగ పురుషుల్లో శక్తి వస్తే బైబిల్ చెప్తుంది, ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. అప్పుడు దేవుని ఆత్మ నిన్ను బలపరుస్తుంది. అప్పుడు దేవుని ఆత్మ నిన్ను బలపరుస్తుంది. దయచేసి గమనించాల్సింది, మీరు కొంతమందిని చూడండి, ఓ ఆత్మతో నింపబడిపోయి తెగ అరుస్తా దూకుతా ఎగురుతా ఉంటారు. ఆమెన్ అంటేనే ఒక దమ్మిడి శక్తి ఉండదు వాళ్ళలో. దేవుని శక్తి దమ్మిడి శక్తి ఉండదు, దమ్మిడి శక్తి ఉండదు. దయచేసి గమనించాల్సింది. ఏమైంది? ఇందాక ఆత్మ వచ్చి ఎగిరి గంతులేస్తూ ఏమైందిరా నీకు అంటే దాని అర్థం వాక్యం సెలవిస్తుంది, అంతరంగ పురుషునిలోకి శక్తి వచ్చినప్పుడు అప్పుడు దేవుని ఆత్మని లోపలికి వచ్చి నిన్ను బలపరచడం ప్రారంభిస్తుంది. నిన్ను బలపరచడం ప్రారంభిస్తా. నిన్ను ఆత్మ బలపరిచినట్లయితే ఇప్పుడు బలపడిన నీవు నీ ఎదుట ఉన్న ప్రతి ఒక్కటి బలహీనమైనదే. ఆత్మ నిన్ను బలపరిస్తే నీ ఎదుట ఉన్న ప్రతి ఒక్కటి బలహీనమైనదే. హల్లెలూయా. చావు బలహీనమైనదే, సింహము బలహీనమైనదే, శత్రువు బలహీనమైన వాడే. ఎందుకంటే అంతరంగ పురుషుల్లో శక్తి వచ్చిన తరువాత దేవుని ఆత్మ నీ లోపలికి వచ్చి నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. ఆ బలం కావాలి మనకి. దేవుని ఆత్మ ద్వారా నేను బలపరచబడాలి. అప్పుడు నీ ముందు కనిపించే ప్రతి ఒక్కటి బలహీనమే. దానికి తెలుస్తుంది, నీకు తెలియదు. చావుకి భయమేస్తుంది. మో ఆత్మ బలం నా ఎదుట నిలబడిందని తబిత అంటూనే చావు దెబ్బకు భయపడి వెళ్ళిపోయాది. జీవం లోపలికి వచ్చేది. అంతరంగ పురుషునిలోకి శక్తి వచ్చిన తరువాత దానియేలులోకి ఆత్మ వచ్చి బలపరిచేది. ఆత్మ వచ్చి బలపరిచిన తరువాత దానియేలు చుట్టూ ఉన్న సింహాలు భయపడి చచ్చాయి. ఎందుకంటే ఆయన లోపట దేవుని ఆత్మ ఉంది.
ఎవరి ఆత్మ? బైబిల్ సెలవిస్తుంది. దేవుడు వాక్యస్వరూపి, దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు ఆత్మస్వరూపి. దానియేలు లోపలికి దేవుడే వచ్చి అతన్ని బలపరిచాడు. ఆ సింహాలు చూసినప్పుడు వాటిని పుట్టించిన దేవుడు దానియేలులో కనిపించాడు. వాటిని సృష్టించిన దేవుడు దానియేలులో కనిపించాడు. సింహాలన్నీ కూడా అలాగ పడుకుని మౌనంగా ఉండిపోయాయి.